వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మున్యూ 2024 అండి. ఈరోజు కొంచెం డిఫరెంట్గా కొబ్బరి తురుముతో ఫ్రై చేసుకుందాం అనమాట. కొబ్బరి చట్నీలు అలా ఎర్ర పచ్చడి, మామిడికాయ పచ్చడి, కొబ్బరికాయ మామిడికాయ అలా చేసుకుంటాం. పెరుగు పచ్చడి అలా కాకుండా కొంచెం ఫ్రై అనమాట. సో దానికోసం నేను ఒక కొబ్బరికాయ అయితే తురిమేసి పక్కన పెట్టేసుకున్నాను అండి. అందులోకి పల్లీలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఒక నిమ్మకాయ అయితే పక్కన పెట్టేసుకున్నామంట. ముందుగా బాండి పెట్టుకున్నది హీట్ అయ్యాక పల్లీలు అండ్ పప్పు వేసేసానండి. దాని తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసాను. పోపులన్నీ వేసేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు కూడా ఇది రోస్టెడ్ అయిపోయిన తర్వాత కాస్త పసుపు అయితే వేసానండి, కలర్ఫుల్గా ఉండడం కోసం అని చెప్పి. తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. సాల్ట్ కూడా వేసేసిన తర్వాత ఇంకేముందండి, మనం తురుముకున్న కొబ్బరి తురుముని అందులో వేసేస్తే టేస్టీ కొబ్బరికాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. దీంట్లోకి మామిడికాయ అది ఏం అక్కర్లేదండి. చక్కగా సాంబార్ పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసాక మాత్రం నిమ్మకాయ పిండేసుకోవాలండి. ఫుల్గా ఒక కాయ పెట్టేసింది. పులుపు ఇంకా ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. స్టవ్ ఆన్లో ఉండగా మాత్రం నిమ్మకాయ పిండొద్దు, చేదొస్తుంది. ఇది ఒక టిప్ అనమాట. సో స్టవ్ ఆఫ్ చేసాక నిమ్మకాయ పిండుకుంటే టేస్టీ కొబ్బరి ఫ్రై అయితే మనకి క్రంచీగా రెడీ అయిపోయిందండి. ఇంకెందుకు ఆలస్యం, వడ్డించుకొని తింటూ ఉంటుంది. అబ్బా, నా బూథో నా భవిష్యత్ అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు కావాలంటే మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై